ఇప్పుడు మనం 2024 సంవత్సరం సెప్టెంబర్ నెల 1వ నెల నుంచి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 30 తేదీ వరకు ద్వాదశ రాశుల్లో గవ్వల శాస్త్రం చూద్దామండి. 9 గవ్వలు 9 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి లకుట ప్రశ్న శాస్త్రం, చింతామణి శాస్త్రం చూద్దామండి. ద్వాదశ రాశులు మేషరాశి నుంచి మీనరాశి వరకు. అలాగే ఈ సెప్టెంబర్ మాసంలో వినాయక చవితి శుభాకాంక్షలతో, అలాగే శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలతో గవ్వల శాస్త్రం ఎలా ఉందో, భూత భవిష్యత్తు వర్ధమానం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో జ్యోతిష్యం చూద్దామండి. మొదటిగా మేషరాశి వారి జ్యోతిష్యం ఎలా ఉందో చూద్దామండి. గవ్వల శాస్త్రం ప్రకారం ఈ 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి జ్యోతిష్యం చూద్దామండి. ఇప్పుడు మనం మేషరాశి వారి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం 5 గవ్వలు పడ్డాయండి. పంచమ స్థానం చాలా వరకు పంచమహారుషి గవ్వలు పడ్డాయి. అలాగే మాత్రం వారి జ్యోతిష బలానికి చూడాలంటే మాత్రం పంచమ స్థానం చాలా వరకు శుభకరమైన సంఖ్య అండి. వ్యాపార స్థానాన్ని కలిసి వస్తుంది, విద్యాస్థానాన్ని కలిసి వస్తుంది, వైద్యస్థానాన్ని కలిసి వస్తుంది. అలాగే మన పూర్వీకులు సంపాదించిన ఆయుర్వేదానికి సంబంధిస్తుంది. అలాగే ఇప్పుడు నడుస్తున్న మన కంప్యూటర్ యుగంలో సంబంధించిన కంప్యూటర్ పరికరాలు కూడా సైన్స్ రంగానికి కూడా పనిచేస్తుంది అని మేషరాశి వారికి చాలా వరకు మాత్రం ఈ సెప్టెంబర్ నెల మాత్రం అనుకూలంగా ఉందండి వారి పేరు మీద. ఇక ఆదాయ ఖర్చు విషయంలో చూడాలంటే మాత్రం ఎంత ఆదాయం వచ్చినా మాత్రం నిలకడ ఉండదండి. ఒకరి మనసులో ఒకరు ఉండరు, ఎవరి ఆలోచన వారికి ఉంటుంది. ఇక శని వారికి శుభస్థానంలో ఉన్నాడు కాబట్టి మంచి యోగ బలం ఉంటుంది. మరి జాతకానికి బుధ మహర్దశ గవ్వలు పడ్డది కాబట్టి మేషరాశి వారు మాత్రం కృతికా నక్షత్రం వారు వ్యాపార స్థానంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. భరణి నక్షత్రం వారు మాత్రం ఉద్యోగం చేసే వారికి కలిసి వస్తుందండి. విద్యార్థులకు విద్య విషయంలో మాత్రం ఆటంకాలు తప్పవండి. అలాగే వివాహం కాని వారికి వివాహ విషయంలో మాత్రం టైం తీసుకోవడం మంచిదండి. వివాహమైన వారికి మాత్రం కుటుంబంలో కలహాలు తప్పవు, ఆకస్మిక ప్రయాణాలు తప్పవు. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఆ విఘ్ననాయకుడు ఆ వినాయక చవితి ఘడియలో కూడా మాత్రం చాలా వరకు వారికి శుభవచనాలు కలగాలంటే మాత్రం ఆ స్వామికి మేషరాశి వారు ఖచ్చితంగా మాత్రం ఆ విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం 5 రోజులు కానీ, లేదా 11 రోజులు కానీ, లేదా 21 రోజులు కానీ వారి ఓపికని బట్టి గరిక పూజ చేయాలండి. ఆ విఘ్నేశ్వరునికి మాత్రం 21 రకాల చెట్ల క్రియలతో పూలతో పూజ చేయటం చాలా వరకు ఆనవాయితీ అండి. మీకు వీలైతే మాత్రం 21 పూలతో పూజ చేయటం చాలా మంచిది. లేదా మామూలుగా మాత్రం గరిక పూజతో కూడా విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం మీ మీద ఉన్న ఆటంకాలు చిక్కులు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా మాత్రం విఘ్ననాయకుడు ఆ స్వామివారి కృప ఉంటే మాత్రం తిరుగుండదండి. ఎటువంటి వారికైనా సరే, విద్యార్థులకైనా, వైద్యులకైనా, అలాగే మాత్రం మామూలుగా గృహిణులకైనా, స్త్రీలకైనా, పురుషులకైనా, పిల్లలకైనా, బాలలకైనా, అలాగే రైతులకైనా, అలాగే సైంటిస్టులకైనా, ప్రతి వృత్తి చేసేవారికి కూడా విఘ్ననాయకుడు ఆ స్వామి అండగా ఉంటాడండి. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం రుణ విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. ముఖ్యంగా రుణం ఇచ్చిన వారు నిదానంగా వసూలు చేసుకోవడం చాలా వరకు మంచిదండి. అలాగే మాత్రం రుణం తీసుకోవాలనుకునేవారు 1కి 4 సార్లు ఆలోచించడం మంచిదండి. బ్యాంకులో లోను తీయాలనుకునేవారు, లోన్ తీసిన వారు చాలా వరకు జాగ్రత్తలు పాటించడం మంచిది. ఆల్రెడీ గృహ నిర్మాణాలు చేసిన వారికి కొన్ని ఆటంకాలు వస్తాయి. ఆటంకాలు తొలగిపోవాలంటే మాత్రం ఆ విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం మంచిది. అలాగే వీధిపోటు ఉన్నవారికి ఇంటికి 8 దిక్కులండి. తూర్పు దిక్కు, ఉత్తరం దిక్కు తప్పించి ఏ దిక్కు ఉన్నా కూడా మాత్రం కొందరికి కలిసి రాదండి. ముఖ్యంగా దక్షిణం దిక్కు కానీ, నైరుతి మూల కానీ, లేదా వాయు మూల కానీ, లేదా మాత్రం వీరి జాతకంలో మాత్రం చూడాలంటే మాత్రం ఆగ్నేయ మూల కానీ, ఈ 4 దిక్కులో మాత్రం వీధిపోటు ఉన్నవారు ఖచ్చితంగా మాత్రం కొన్ని లక్షల్లో కట్టిన ఇల్లు పలగొట్టడం కంటే మాత్రం విఘ్నేశ్వరుని విగ్రహం నిర్మించడం చాలా వరకు శుభకరం. అంగుళిక ప్రమాణంతో వేప చెట్టు వేర్లతో కానీ, లేదా మారేడు చెట్టు వేర్లతో కానీ, లేదా తెల్ల జిల్లేడు చెట్టు వేర్లతో కానీ నిర్మించడం, తయారు చేసి సద్బ్రాహ్మణులతో తయారు చేసి పూజ ద్రవ్యాదులు చేసి ఇంటి ముందర నిర్మించడం చాలా వరకు శుభకరం ఉంటుందండి. వారి మీద నరఘోష అనేది తొలగిపోతుంది. అలాగే స్త్రీలకు, వివాహం కాని స్త్రీలకు ఇష్టప్రకారం వివాహం చేసుకోవాలనుకునేవారు కార్తీక మాసం వరకు వెయిట్ చేయడం చాలా వరకు వారికి అనుకూలంగా ఉంటుందండి.
తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే చాలా ఇబ్బందులు పడతారండి. చాలా జాగ్రత్తగా ఉండాలండి. రెండవసారి గవ్వలేసి చూస్తాం. మొదటిసారిగా 5 గవ్వలు పడ్డాయండి. రెండవసారి గవ్వలేస్తే మాత్రం అష్టగ్రహ కూటమి 8 గవ్వలు పడ్డాయండి. 8వ సంఖ్య అష్టైశ్వర్య సంఖ్య, అష్ట కష్టాల సంఖ్య. అంటే అష్ట కష్టాలు పడితేనే మనకు అష్టైశ్వర్యాలు ప్రాప్తించే యోగం ఉంటుందండి. పుట్టుక నుంచి అష్టైశ్వర్యాలు ఉన్నవారు ఖచ్చితంగా కష్టాలు తప్పవు. అలాగే మాత్రం పుట్టుక నుంచి అష్ట కష్టాలు పడుతున్నవారు ఏదో ఒక రోజు వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం అష్టైశ్వర్య యోగాలు కలుగుతాయండి. వారి పేరు మీద కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వారి జ్యోతిష బలానికి అష్టగ్రహ కూటమి ఇప్పుడు నడిచేది ఈ కలియుగంలో ప్రజాస్వామ్య యోగం అండి. ప్రజాస్వామ్య యోగం అంటే శనిదేవుడికి శనిగ్రహానికి చాలా పవర్ఫుల్ ఉంటుందండి. ఈ అష్ట సంఖ్యలో పుట్టినవారు, అలాగే మేషరాశి అష్ట సంఖ్యలో పుట్టినవారు అంటే 8వ తేదీ కానీ 17వ తేదీ కానీ 25వ తేదీలో పుట్టినవారు కానీ రాజకీయ రంగంలో రాణిస్తారు. అలాగే ఉద్యోగం చేసేవారైతే మాత్రం ఉద్యోగ స్థానంలో రాణిస్తారు. అలాగే బిజినెస్ చేస్తున్న వారైతే బిజినెస్ రంగంలో రాణిస్తారు. అలాగే మాత్రం వారికి కనీసం కొన్ని అక్షరాలు రాని వారు కూడా మాత్రం మహామేధావులు అవుతారు. అలాగే వారి జ్యోతిష బలానికి చూడాలంటే మాత్రం శ్రామిక కార్మికులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మాత్రం డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులకు చూడాలంటే మాత్రం విద్య విషయంలో మాత్రం చాలా వరకు మంచి యోగ బలం ఉంటుంది. బహుళ అంతస్తులు కట్టేవారు, అలాగే మాత్రం పారిశ్రామిక రంగంలో ఉన్నవారు కూడా కలిసి వస్తుంది. అలాగే ఉక్కు పరిశ్రమ రంగం వారికి కూడా కలిసి వస్తుంది. అలాగే మనకు ఆయిల్కి సంబంధించిన రంగం అండి, డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఇంకా కొన్ని లిక్కర్ సంబంధించిన వ్యాపారాలు కావచ్చు, చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే ఇనుముకు సంబంధించిన వ్యాపారం, స్టీల్కు సంబంధించిన వ్యాపారం, మన బంగారం వెండి తప్పించి ఏ లోహమైనా సరే వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. అలాగే వీరి జ్యోతిష్యంలో బొగ్గు రంగం సంబంధించిన వ్యాపారం కూడా కలిసి వస్తుంది. అలాగే ఉప్పు వ్యాపారం కూడా కలిసి వస్తుందండి. ఇప్పటికైతే 13 గవ్వలు పడ్డాయండి. 3వసారి గవ్వలేసి చూద్దామండి. 3వసారి గవ్వలేస్తే 4 గవ్వలు పడ్డాయండి. మొత్తం వీరి జాతకాన్ని చూడాలంటే మాత్రం 9 ప్లస్ ఫస్ట్ 5 గవ్వలు పడ్డాయండి, తర్వాత 8 గవ్వలు పడ్డాయండి, లాస్ట్ 3వసారి 4 గవ్వలు పడ్డాయండి. మొత్తం వీరి జాతకాన్ని చూడాలంటే 17 గవ్వలు పడ్డాయండి. సరిగ్గా ఆలోచించండి. 17 అంటే 1+7. 1 సూర్య మహారదశకు సంబంధించింది, 2 కేతు మహారదశకు సంబంధించి, 2 కలిపితే 1+7 అంటే 8. 8వ సంఖ్య వీరికి కలిసి వచ్చే అవకాశం ఉందండి. శనేశ్వరుడు చాలా వరకు వీరికి ఉపయోగకరంగా ఉన్నాడు కాబట్టి శనేశ్వరుని ఆరాధన చేయడం కానీ, శనేశ్వరుని జపం చేయడం కానీ, శనేశ్వరుని పూజ చేయించడం కానీ, లేదా శనేశ్వరుని తైలాభిషేకం చేయించడం కానీ సద్బ్రాహ్మణులతో చేపిస్తే సత్ఫలితాలు ఇస్తాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి యోగ బలాలు కలిసి వస్తాయండి. శుభం భూయత్.